దేశంలో పొలిటికల్ హీట్ ఎలా ఉన్నా గ్లోబల్ స్టేజ్ మీద పీఎం మోడీ చేసిన మూవ్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ చేస్తుంది. మీరు న్యూస్లో చూసే ఉంటారు, మోడీ గారు రీసెంట్గా 5 నేషన్ గ్లోబల్ టూర్ కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ. ఈ 5 కంట్రీస్ టూర్స్ అవుట్కమ్స్ ఏంటో తెలుసా? ఒక స్కేల్ ఆఫ్ 1 to 10 రేటింగ్ ఇస్తే ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా 15 రేటింగ్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇంత హైప్? ఈ సింగిల్ టూర్ వల్ల ఇండియాకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ లాక్ అయ్యాయి. అసలు ఈ టూర్ వల్ల మన పాకెట్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఒక్కొక్కటిగా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ స్టాప్ యుఏఈ. కరెంట్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ చాలా టైట్గా ఉంది. ఇలాంటి టైంలో యుఏఈ ప్రెసిడెంట్ ఎంబీజెడ్ ఇండియా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు. ప్రూఫ్ ఏంటంటే యుఏఈ స్ట్రైట్గా $5 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనితో పాటు ఒక పెద్ద ఎనర్జీ సెక్యూరిటీ డీల్ ఫైనలైజ్ అయింది. మన ఇండియాలో ఉండే అండర్ గ్రౌండ్ స్ట్రాటజిక్ ట్యాంక్స్లో యుఏఈ వాళ్ళ దగ్గర స్టోరేజ్ కెపాసిటీని 30 మిలియన్ బ్యారెల్స్కి పెంచారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాంక్స్కి మనం రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ ఆయిల్ సప్లై అవసరమైతే ఇండియా దాన్ని స్ట్రైట్గా యూజ్ చేసుకోవచ్చు. ప్యూర్ బిజినెస్ మాత్రమే కాదు, బ్యాక్ టు బ్యాక్ సేఫ్టీ కూడా కవర్ అయింది. యుఏఈతో డీల్ కుదిరాక మోడీ గారు నెక్స్ట్ నెదర్లాండ్స్, స్వీడన్ అండ్ నార్వేకి వెళ్ళారు. అసలు యూరోప్లో మెయిన్ ఇష్యూ ఏంటి ఇప్పుడు? వెస్టర్న్ మీడియా అండ్ ఫార్మల్ ప్రెస్ స్టేట్మెంట్స్ ఓన్లీ మైనారిటీస్ గురించే హైలైట్ చేస్తున్నాయి, కానీ క్లోజ్ డోర్ మీటింగ్స్లో బిజినెస్ మాత్రమే ఫోకస్ అయింది. అసలు యూరోప్కి మనం ఎందుకు కావాలంటే రైట్ నౌ యూరోప్కి ఇండియా ఒక సేఫ్ మాసివ్ మార్కెట్. ఎందుకంటే వాళ్ళ పాత మార్కెట్ చైనాని వాళ్ళు ఇంకా నమ్మలేరు. ఒకవేళ రష్యాతో కానీ డీల్ చేస్తే అమెరికా వేసే రిస్ట్రిక్షన్స్ ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. సో వాళ్ళ ఫోకస్ మన మార్కెట్ అండ్ మెయిన్గా మన ఫోకస్ వచ్చేసి సెమీ కండక్టర్స్, గ్రీన్ హైడ్రోజన్, వాటర్ మేనేజ్మెంట్ సెక్టర్స్లో మేజర్ డీల్స్ సెట్ చేసుకున్నాము. ప్రీమియం యూరోపియన్ టెక్నాలజీస్ ఇప్పుడు ఇండియాకి వచ్చాయి అండ్ క్లియర్గా గ్రౌండ్లో ఇప్పుడు డీల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ మూవ్ ఏంటంటే నార్వేలో 1983 తర్వాత, అంటే నియర్లీ 43 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ఇండియన్ పిఎం నార్వేకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నార్వే ప్రైమ్ మినిస్టర్తో జస్ట్ టాక్స్ మాత్రమే కాదు, ఇండియన్ నార్డిక్ సమ్మిట్లో డైరెక్ట్ పార్టిసిపేషన్ కూడా చేశారు. అసలు యూరోప్కి ఇండియా ఎందుకు కావాలి? ఏఐ, గ్రీన్ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ టెక్లో ఇండియా బ్రెయిన్ పవర్తో కొలాబరేట్ అవ్వడానికి. ఇప్పుడు యూరోప్ జనాభా పరిస్థితి చూస్తే అక్కడ ముసలి వాళ్ళ శాతం బాగా పెరిగింది. యావరేజ్గా చూసుకున్న వాళ్ళ సగటు వయసు దాదాపు 45 ఏళ్ళు. మన ఇండియా మీడియన్ ఏజ్ వచ్చేసి జస్ట్ 29. మోడర్న్ హైటెక్ ఫ్యాక్టరీస్ రన్ చేయడానికి పర్ఫెక్ట్ యంగ్ వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది. అందుకే నార్వీజియన్ పెన్షన్ ఫండ్స్ $1 బిలియన్ క్యాపిటల్ని మన ఇండియన్ మార్కెట్స్కి కమిట్ చేశాయి. చైనా తన సప్లై చైన్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ని వెపన్లా యూజ్ చేస్తుంది కదా, సో దీనికి పర్ఫెక్ట్ కౌంటర్ IMEC కారిడార్. ఈ 5 నేషన్ టూర్ సెంటర్ పాయింట్ ఆఫ్ స్ట్రాటజీ ఇదే. ట్రాన్స్పోర్ట్ టైం, డిస్టెన్స్ అండ్ షిప్పింగ్ కాస్ట్ హెవీగా రెడ్యూస్ చేస్తూ ఇండియా నుండి యూరోప్కి డైరెక్ట్ ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్ని సెట్ చేస్తున్నారు. వన్స్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ కానీ క్లోజ్ అయితే ఈ కారిడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఇన్స్టెంట్గా స్పీడప్ అవుతుంది. చైనా రూట్ని కంప్లీట్గా బైపాస్ చేసి గ్లోబల్ ట్రేడ్ సిస్టంలో ఇండియాని కోర్ పిల్లర్గా నిలబెట్టడమే మన మెయిన్ మాస్టర్ ప్లాన్. అండ్ ఇప్పుడు ఫైనల్ స్టాప్ వచ్చేసి రోమ్, ఇటలీ. ఇటలీ పిఎం జార్జియా మెలోని మన మోడీ గారికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇక్కడ బైలేటరల్ రిలేషన్ని అప్గ్రేడ్ చేస్తూ అఫీషియల్గా స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని సెట్ చేశారు. దీనితో పాటు కంటిన్యూస్గా కోఆర్డినేట్ చేయడానికి 2025 to 2029 జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ సైన్ చేసుకున్నారు. టార్గెట్ క్లియర్గా ఉంది. 2029 కల్లా యాన్యువల్ ట్రేడ్ స్కేల్ని €20 బిలియన్ వరకు టార్గెట్ సెట్ చేయడమే. అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ క్రిటికల్ కీ మినరల్స్కి ఫోకస్గా ఈ అగ్రిమెంట్ లాక్ చేశారు. సో ఇప్పుడు ఇది గ్లోబల్ స్టేటస్కి క్లియర్ సైన్. టెక్, ఎనర్జీ, హెవీ ఆయిల్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కానీ ఇండియా యాక్చువల్ లాంగ్ టర్మ్ మాస్టర్ ప్లాన్ గ్రీన్ అండ్ సోలార్ ఎనర్జీయే. సోలార్ బ్యాకప్ వల్ల మన మెయిన్ పవర్ గ్రిడ్ కొలాప్స్ అవ్వకుండా సేవ్ అయ్యింది. సబ్సిడీస్ అండ్ లోకల్ ప్రొడక్షన్ కెపాసిటీస్ ఇంకా హెవీలీ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో శాంక్షన్స్ ఫ్రేమ్వర్క్ వచ్చిన ఇండియా సోలార్ నెట్వర్క్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. సో ఫైనల్గా ఈ మ్యాటర్ అంతా చూశాక మనకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఇండియా ఏదో నార్మల్ డెవలపింగ్ కంట్రీ కాదు, గ్లోబల్ సూపర్ పవర్ అని మన మార్కెట్ కోసం, మన యూత్లో ఉన్న బ్రెయిన్ పవర్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ 5 నేషన్ టూర్ వల్ల వచ్చే $1 బిలియన్ ఫండ్స్, క్లీన్ టెక్ అండ్ ఎకనామిక్ కార్డర్స్ మన లోకల్ ఇండస్ట్రీస్ అండ్ జాబ్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో మీ థాట్స్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ రేవంత్, మీ మధ్యతరగతి అబ్బాయి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.